గుమ్మడి జీడిపప్పు ఇగురు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గుమ్మడి జీడిపప్పు ఇగురుకు కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఈ డిష్ చేసుకునే ముందు ఏంటంటే మనం జీడిపప్పు కనీసం 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో గుమ్మడి ముక్కతో పాటు ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో గుమ్మడికాయ కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలా? గుమ్మడి కూడా ఉడికించి పెట్టేసుకున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా నూనె, ముందుగా ఎండుమిరపకాయలు, సో ఈ రెండు మనం నానబెట్టేసి ఆ గుమ్మడి ముక్కలు ఉడికించి పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. తొందరగా అవుతుంది అంటే దాన్ని రుబ్బుకుంటామా ఏమైనా అండి? లేదండి. సో అలాగే ముక్క పలంగానే ఉంటుంది మనకి. నార్మలీ ఇలాంటి మనం కాజు జీడిపప్పు లాంటివి వేసినప్పుడు కరకరలాడుతూ క్రంచీగా ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మనం పోపు కంటే ముందు నూనెలో కాస్త మనం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకొని చివరి ఆకుల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం మనకు దూరగా వేగితేనే బాగుంటుంది. సో లేదు మనకు గుమ్మడి ముక్కలు కూడా దీంట్లోనే వేయించుకోవాలనుకుంటే సో ఇలా పోపుతో పాటు మనం ఆ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మూత పెట్టేస్తే మనకు కొంచెం ఆవిరి మీద ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, మగ్గిపోతుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో కొంచెం ఇంగువ అండి. ఇంగువ, ఓకే. లేదంటే ఇలాంటి ఎగురులలో మనం ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా కాల్స్తే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 3 కలిపేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి అది కూడా యాడ్ చేసుకున్న ఆ టేస్ట్ బాగుంటుందండి. అవును, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిక్సింగ్లో చేసుకుంటే. దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కారం, సో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి. సో ఈ పోపుతో పాటు కొద్దిగా మనకి జీడిపప్పు కూడా వేగితే బాగుంటుందండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఆ జీడిపప్పు కూడా బాగా పడుతుంది. సో కాస్త వేగనిద్దామా? ఎస్ అండి. ఓకే, చూసారు కదండి, చక్కగా జీడిపప్పు నానబెట్టారు, దాన్ని వేశారు. ఇక్కడేమో చక్కగా అది ఉడుకుతోంది, మంచి వాసన కూడా వస్తుంది పోపుది. రాజుగారు, నిజం చెప్పాలంటే చాలా చోట్ల స్పెషలీ మన తెలుగు వాళ్ళ వంటల్లో ఎక్కడికైనా వెళ్తే జీడిపప్పు అవి బాగా వేసి వెజిటబుల్స్ చేసిస్తూ ఉంటారు రకరకాల కర్రీస్లో, వాటిల్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్ ఏమైనా ఇంటి ఫంక్షన్స్ అయినప్పుడు అవి బాగా ఈ మాత్రం జీడిపప్పు వేసి అన్నీ ఇస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ లో కూడా జీడిపప్పు దేంట్లో ఒక దాంట్లో అలా కనిపిస్తూనే ఉంటుంది. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్ ఇది. ఎస్. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలండి. సో గుమ్మడి ముక్కలు ఎన్నేసారో జీడిపప్పు అన్నేసారు ఇందులో. సో ముక్కకి ఒకటి, అలా ముక్కకి ఒకటి. వా! సో ఆ రుచి, దానికి ఉన్న టేస్ట్, సో ఆ గ్రేవీలో అంటే మనం ఇక్కడ కర్రీలో కానీ లేకపోతే ఇలాంటి వేపుడులలో యాడ్ చేసే ఆ పౌడర్స్ అవన్నీ కూడా ఫ్లేవర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి వస్తుంది కదండి. అవును. సో కాబట్టి ఎందుకంటే మనకి కొద్దిమంది ఇప్పుడు వడ్డించేటప్పుడు అలా 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 డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ 2 కమ్మగా ఉంటాయి కదండి. అంటే గుమ్మడికాయ కొంచెం తీపి అండ్ కమ్మగా ఉంటుంది, జీడిపప్పు కమ్మగా ఉంటుంది. అవునండి. సో ఇది దేంతో కాంబినేషన్ బాగుంటుందండి? రైసా? రైస్తో తీసుకోవచ్చు, రోటీతో కూడా తీసుకోవచ్చు, లేకుంటే రసం కానీ ఏదైనా పులుసు లాంటివి ఉన్నప్పుడు మీరు సైడ్ డిష్గా కూడా అలా కూడా పెట్టి తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర,
భలే బాగుంది అసలు కలర్. ఎస్. సో కొంచెం తక్కువ స్పైసీతో చేసుకొని కొంచెం చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ వేసేసుకుంటే స్నాక్లా తినేసేయచ్చు కదా. ఎస్. సో గుమ్మడి జీడిపప్పు ఇగురు రెడీ అండి. లొట్టలేస్తే ఎప్పుడు లాగించేద్దామా అని ఉంది నాకు. మరి మనం కూడా ఇంట్లో ట్రై చేద్దామా? దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గుమ్మడి జీడిపప్పు ఇగురు తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గుమ్మడి జీడిపప్పు ఇగురు సర్వ్ చేయడానికి రెడీ.